నమస్తే అందరికి వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఒక అద్భుతమైన వీడియో. ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్. సో చూశారు కదా, ఈ అందమైన విజిబిలిటీ, ఈ అందమైన ప్రకృతి వాతావరణం అనేది ఎక్కడో కాదు, మన మల్లన్న సాగర్ లో. సో ఇది మల్లన్న సాగర్ కాదు, కొన్ని వేల మంది కన్నీళ్ళ సాగర్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది కట్టడం అయితే చాలా అద్భుతం. బట్ కాకపోతే ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంది అంటే, దీని వెనుక ఉన్న కన్నీళ్ళ గోస కూడా గుర్తు తెచ్చుకోవాలి. కొన్ని వందల వేల మంది వాళ్లకు తరతరాలుగా వస్తున్న ఆస్తిని కోల్పోయారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒక అర్ధ గుంట జాగా మిస్ అయితేనే చాలా మంది ఏదో ఏదో అయిపోయినట్టు చేసుకుంటారు. కొన్ని ఎకరాలు, వందల వేల ఎకరాలు నష్టపోయినారు ఇక్కడ రైతులు. సో వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి చూస్తే కూడా వాళ్ళ ఆచూకీ కూడా ఎక్కడో, వాళ్ళు పెరిగిన విధానం కూడా ఎక్కడ కనబడదు. ఎందుకంటే మొత్తం నీళ్ళతోని కనుమరుగైపోయింది. మల్లన్న సాగర్ ఇది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా తొగుట మండలం, కొండపాక మండలంలోని రెండు గుట్టల మధ్య నిర్మించబడిన మల్లన్న సాగర్ అనే జలాశ్రయం. ఈ ప్రాజెక్టు వల్ల సిద్దిపేట, కరీంనగర్, జనగాం జిల్లాల రైతులకు ఎలాంటి ఉపయోగం జరిగిందో ఇక్కడ దగ్గరలో ఉన్న తొగుట ఊరిలోని ఒక పర్సన్ అడిగి మనం తెలుసుకుందాము. అదే అంటే నేను ఏమంటున్నా అంటే, దీని కిందనే ఉన్నాయి కదా, దీని నుంచి ఏమన్నా మీకేమన్నా సలవుతున్నా అని. కొండపోచం పోతుంది అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా వాటర్ పోతాయి అంటే నిజమేనా? హైదరాబాద్ పోతాయా? గిరాపల్లి ఉందా కట్టేసిరా, కిందనే ఉండే గిరాపల్లి ఎట్లుంటది, అరేకులం దూరం. ఆ ఊరికి ఏమన్నా ఫలితం ఉన్నదా? ఆ ఊరికి కొండపోచం డామ్ పోయినాక అట్లా కాలువ దాని అవతలికి వస్తుంది. గిరాపల్లి అవుతుంది, గిరాపల్లి నుంచి చిత్తగాల నుంచి ఇప్పుడు మన తడకపల్లి చెరపల్లి అట్లా అదో కాలువ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్నోళ్ళంతా ఎక్కడ ఉంటున్నారా? ఇప్పుడు ఇలా భూములు లాసన ఇల్లు లాసన గజ్వీల్ అవుతారా అంతే కదా. ఒక ఊరికి ఇప్పుడు 12 గ్రామాలు పోయినాయి. అవును. సిద్దిపేట కొంతమంది, దుబ్బా కొంతమంది, గజ్వీల్ కొంతమంది చేస్తే పత్తురు అందరూ కొత్త పెట్టి గజ్వీల్ కదా ఒకటే అదే ముట్రాపల్లి అని చెప్పి ఒక ఊర్లో అక్కడ పెట్టారు కదా. ఎలా మరి పంట వస్తుంది, అందరు ఆడవాళ్ళు వస్తారు, అందరు పూజ చేసుకుంటారు. బట్టి ఇప్పుడు ఏదైతే ఈ జాగ్రత్త వీడియోలు ఉన్నారో చూసినావా, వాళ్ళంతా ఇక ఆడోళ్ళంతా కైకి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఆటోలు పోరబడి చచ్చిపోతారు కొంతమంది. అంత ఇబ్బందులు లేవాలి అంతేనా? ఆటో వస్తారు, కైకి వస్తారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉత్తగా ఉండలేక వేరే ఉన్న వ్యవసాయం ఉండాలి, పనికి పోతారు. పైసలు అయిపోయినాయి, మన ఊరు పెట్టుకుని చచ్చిపోయారు. అంతేనా? చచ్చిపోయారు. ఏం వాడు ఇచ్చిన పేరు అయిపోయినాయి, ఇష్ట పైసలు అయిపోయినాయి. ఉగారి మేకలు సిటీలా సిటీలకనే అయిపోయింది అది. అవునవును. ఇప్పుడు ఏ ఊరిలో ఉంటే అడిగిపోయిన మెప్పుకొని బతుకిస్తాను. ఇప్పుడు ఆ కట్ట కొత్త తెలగొడుతుంది. ఇప్పుడు ఇట్లా మేపుతే మళ్ళీ ఏమంటలేరా? అంతేనా? ఎలిజిపేట అది. అదే అదే ఇది 50 టీఎంసీలని పేరుకే తప్పించి ఎప్పుడు 50 టీఎంసీలు నిండుగా నింపింది లేదు. 53 టీఎంసీలా? 53 టీఎంసీ 12 టీఎంసీ మొత్తం అయిపోయినాయి. ఈసారి 2 మెట్లు ఉంటాయి, ఇంకా లోపల 2-3 మెట్లు ఉంటాయి కిందికి, లోపల దాకా. అదే అదే మన లోపలి పోతే ఇది కట్ట ఇటు అనిపిస్తుంది కదా, అట్లుకి ఎత్తుంది నీళ్ళను, ఇట్లుకది. అంతేనా? కట్ట అట్లుకుతాయి నీళ్ళని. ఇప్పుడు గుట్టలకి ఏమన్నా కదా కొత్త కనబడతాయి నిండా చెప్తే, వాడు పోయింది కూడా గుట్టలకు కట్టరాయిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు ఓవరాల్ గా ఇది అయితే మనం మంచిది అంటారా లేకుంటే ఏమంటారా? నీకు తెలిసి నీ మాటల్లా ఒకంత 10 మంది పత్తారు చూడు అట్లా. ఇప్పుడు 4 ఊళ్ళు పోయినా చాలా మరి ఎక్కువైంది వ్యవసాయం ఎక్కువైంది. దానికి జోకులు చెప్పుడు కాదు, అదే 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 వ్యవసాయం ఎక్కువైపోయింది.
ఏమనో ఎక్కడ వారు అన్ని గుట్టాలే ఈ తాటి గిప్పే పొలాలు. అవును, ఒకప్పుడు వచ్చినప్పుడు అంతా విడివడి ఉంటుండే, గుట్టాలే ఉంటాయి అన్ని గుట్టాలు ఉన్నాయి. నీళ్ళు చాలా ఎక్కువైనాయి, కాకపోతే ఇడుసులు కాలలేదు. అదే అదే మీరు పైరో చేసిన మా పటేల్ గానీ సినిమా పొలపరమైన ఇద్దరు కొడుకు వాళ్ళు తీయలేదు కాదు ఆ పంపాలు కానీ నీళ్ళు ఇస్తామారు దీన్ని ఇట్లా ఈ వాళ్ళకి కుంటుందా ఊరి దగ్గర కుంటుంది ఒకటి. అవునవును, వాళ్ళకి ఇస్తే ఊరని నీళ్ళు ఇట్లా. ఇప్పుడు మీరు తొగుటాను తోట మీద ఏమైనా జాగ పోయిందా ఇక్కడ పోయింది ఇలా గుర్తుందా దేవుని గుట్ట రాములు గుట్ట 10 ఎకరాలు ఉండేది నీదే. మా అంటే మేము మా వాళ్ళది మాది మా వాళ్ళది మాది అంటే 2 ఎకరాలు అదనేసి దిగిపోయాడు పైసలు ఏముంది ఆస్తి మీద ఆరకాడికి వస్తే ఏముంది బయట పోతే ఏమవుతుంది బయట పోతే 20 లక్షల ఏమవుతుంది. ఇప్పుడు ఇక్కడ పోయినప్పటి నుంచి రేట్లు బాగా పెరిగినాయి బయట. ఇది పోయిందా రేట్లు పెరిగి అంత పోలే ఇక్కడ పోయింది 2 లక్షలు 3 లక్షలు ఉండదు. అవునవును, నేను ఇది ఒక ముందుకు 2,50,000 కొన్నా 3 ఎకరాలు కొన్నా. ఇది పోయినాక దానికి మళ్ళా నేను అమ్ముకున్నా మొన్న ఇది గుంటకు 75 కడికి అమ్ముకున్నాం. గుంట 75 30 లక్షలకి ఎకరం అమ్ముకున్నా. ఇంకేం అది అంత రేటు కొని 6 ఎకరం అమ్ముకున్నా. అప్పుడు అవి ఉంటే బోర్ వేసుకున్నా పొలం బాగుతుందా. నీళ్ళు ఈ మల్లన్న సాగర్ అనేది కొమ్రవెల్లికి నియర్ బై ఉంటది కాబట్టి దీనికి కొమ్రవెల్లి మల్లన్న సాగర్ గా పేరు పెట్టారు, మల్లన్న సాగర్ గా పేరు పెట్టారు. ప్రారంభించిన తేదీ ఫిబ్రవరి 23, 2022 లో దీన్ని ప్రారంభించారు. అండ్ దీన్ని గొప్పతనం ఏంది అంటే దీన్ని 6,805 కోట్లతోని 3.5 సంవత్సరాల్లో దీన్ని గత ప్రభుత్వం దీన్ని పూర్తి చేసింది. ఈ జలాశయం ద్వారా ఏడాది పొడవునా వ్యవసాయానికి నీరు వాడుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కి తాగునీటి కోసం కూడా ఈ వాటర్ ని వాడుతున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది. అండ్ దానికి 30 టీఎంసీల నీరు తాగునీటికి వాడుతారని చెప్పి సమాచారం ఉంది. అట్ ద సేమ్ టైం పారిశ్రామిక రంగానికి కానీ లేకుంటే పారిశ్రామిక ఉన్న సంస్థలకు కానీ ఒక 16 టీఎంసీల నీరును వాడతారని చెప్పి మనకు సమాచారం అయితే ఉన్నది. సో దీని ద్వారా కొంచెం వేల మంది దీన్ని ఇక్కడ ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నారు, దాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ఒక్కరిని కొట్టి 10 మందికి పెట్టడం లెక్క దీని యొక్క దాన్ని అట్లా చెప్పుకోవచ్చు మనము. 100% అయితే ఇది సక్సెస్ ని తోలుకుంటూ పోతా ఉంది. బట్ సక్సెస్ అయితే కాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే దీని సామర్థ్యం వచ్చేసి 53 టీఎంసీలు. స్టిల్ ఇప్పటి వరకు ఏనాడు కూడా ఇది 53 టీఎంసీలు నిండలేదు. బట్ ఇది ఒక 53 టీఎంసీలు నిండితే మాత్రం కోల్పోయినందుకు వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. కాళేశ్వరంలోని 12 నుంచి 19 ప్యాకేజీల నీళ్లు సేకరించి సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును నిర్మించడానికి ఈ వాటర్ను వాడుతున్నారని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది. దీనికి గాను 8 గ్రామ పంచాయతీలు అండ్ 14 నివాస ప్రాంతాలను పూర్తిగా నిలమట్టం చేశారు. దీనికి సేకరించిన భూమి వచ్చేసి 17,781 ఎకరాలను పూర్తిగా నీలమట్టం చేసి ఈ ప్రాజెక్టు నిర్మించారు. దీనికి గాను కొండపాక మండలంలోని ఎర్రవెల్లి, సింగాటం, తోట మండలంలోని ఏడిగడ్డ, కిష్టాపూర్, వెమ్లాఘట్, పల్లెపహడ్, రాంపూర్, లక్ష్మాపూర్, బంజర్పల్లి టోటల్గా 6,800 ఫ్యామిలీలు దీంట్లో కనుమరుగైపోయాయి. సో వీళ్ళందరినీ తీసుకుపోయి ఒకే దగ్గర మన ముట్రాజ్పల్లి అనే విలేజ్లో వీళ్ళందరినీ అక్కడ గత ప్రభుత్వం అక్కడ భూమి సేకరించి అక్కడ వాళ్ళను స్థిరపరిచారు. సో చూసారు కదా మన మల్లన్న సాగర్ గురించి మా స్వామి ఏం చెప్పాడో. ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే ఈ మల్లన్న సాగర్లో కొన్ని లక్షల ఎకరాలు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు గత ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ఇచ్చి తీసుకెళ్ళి రిలోకేట్ చేయడం జరిగింది. ఆ రిలోకేట్ చేశాక ఆ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు జల్సాలకు దుబారా ఖర్చులు చేసి అటు వ్యవసాయం చేసుకోలేక ఇటు ఖాళీ ఉండలేక కూలీలుగా ఆటోలపై కూలీలుగా వెళ్ళి కూలీ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి అదే పేదరికం అనుభవిస్తున్నారు. సో ఈ రోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి దీన్ని చూసుకుంటూ అబ్బా బాగుంది, చాలా బాగుంది, ఇంత మంచిగా నిర్మించారా, ఇంత మంచిగా బాగుందా, ఇక్కడ ఇంత దగ్గరలో ఇంత మంచి ప్రాజెక్టు నిర్మించారా అని చెప్పి చాలా మంది అంటుంటే విన్నాము. సో దీని వెనకాల ఎంత చరిత్ర ఉంది అనే దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. కొంత వేల మంది కన్నీల కోసం కూడా దీని వెనుక ఉంది కాబట్టి దీన్ని చూసిన వాళ్ళకి దీని యొక్క ఫలితం ఈ విధంగా ఉంది. బట్ దీని వెనుక ఉన్న కోల్పోయిన వాళ్ళ యొక్క త్యాగం ఏంది అనేది చూపించడం కోసమే ఈ ప్రత్యేకమైన వీడియో.
సో ఇలాంటి హిడెన్ స్టోరీస్ ఇంకా మన వ్లాగ్లో చాలా వస్తుంటాయి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం తీసేంత జెన్యూన్ ఉంటుంది. రైట్, బాయ్.